నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ దరహాసం పార్ట్ 51. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తులసి అతనితో ఎక్కువగా వాదించకుండా సైలెంట్గా వెళ్ళి మంచంపై వాలిపోయింది. అతను కూడా తులసి గురించే ఆలోచిస్తూ మనసు నిండా బాధను నింపుకొని ఆమె పక్కనే తలవాల్చాడు. ఏంటి షాన్, ఇలా చేస్తున్నావు? నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు ఇప్పుడు నేను చేరువైతే బాధపడుతున్నావు. మీ అమ్మ గురించి తెలిసిన తర్వాత నువ్వు ఒంటరివాడివైపోయావు. ఆ బాధ నుండే నిన్ను తేరుకునేలా చేయాలనుకుంటున్నాను. కానీ నేనే నీకు బాధ కలిగిస్తున్నట్టున్నాను. నేను ఏం చేస్తే నీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది? ఇంతకంటే ఇంకా ఏం చేయగలను అని ఆలోచిస్తూనే కన్నీళ్లు కారుస్తూ నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి వరకు మెలకువతో ఉన్న షాన్ అటు తిరిగి ఉన్న తులసి వైపుకు మెల్లిగా వెళ్ళి ఆమెనే చూస్తూ ఆమె కంటి రెప్పలపై ఉన్న కన్నీటి చుక్కలను చేతిలోకి తీసుకున్నాడు. తులసి, నన్ను క్షమించు. నువ్వు ఏదీ మర్చిపోలేదని నాకు తెలుసు. నన్ను బాధ పెట్టకూడదనే నువ్వు ఇలా చేస్తున్నావని కూడా తెలుసు. కానీ నిన్ను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఒక చిన్న తప్పు వల్ల నిన్ను దూరం పెట్టి నేను బాధపడుతున్నాను. తులసి మెల్లిగా కదిలినట్టు అనిపించడంతో అతను తన స్థానంలోకి వెళ్ళి పడుకున్నాడు. రాత్రి ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టనందువలన తులసి త్వరగా నిద్ర లేవలేదు. షాన్ మాత్రం త్వరగా నిద్ర లేచి నమాజ్ చేసుకొని వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. తులసి మెల్లగా నిద్ర లేచి రాత్రి జరిగింది గుర్తు చేసుకొని బాధగా నిట్టూరుస్తూనే అప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. ఏం చేస్తున్నాడో అని అనుకుంటూనే కిటికీలో నుండి షాన్ని చూసింది. కండలు తిరిగిన శరీరం అంతా చెమటలు పట్టి ఉంది. అతని శరీరాన్నే చూస్తూ తులసి అలాగే ఉండిపోయింది. ఆ ఇంట్లో పనిచేసే ఆడా మగ అతన్నే చూస్తూ ఉన్నారు. అది చూసిన తులసి కోపంగా కిందకి వెళ్ళి వాళ్ళపై అరుస్తూ, ఏం చేస్తున్నారు? ఎక్కడి పనులన్నీ అక్కడే వదిలేసి వెళ్ళండి, ఎవరి పనుల్లో వాళ్ళు చూసుకోండి అని గట్టిగా అన్నది. వర్కౌట్స్ పూర్తి కావడంతో అతను కూడా తులసి పక్కకు వచ్చి ఆమెనే చూస్తూ, ఏంటి పొద్దు పొద్దున్నే వీళ్ళపై అరుస్తున్నావు? వీళ్ళేం చేశారని? వాళ్ళేమీ చేయలేదు, మీరు చేస్తున్నారు కదా. అయినా షర్టు వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే మీ సొమ్మేమైనా పోతుందా అని అతనిపై కూడా చిరాకు పడుతూనే పక్కనే ఉన్న టవల్ని తీసుకొని అతని వల్లంతా కప్పేసింది. అది చూసి నవ్వుతూ, అయ్యో తులసి, షర్ట్ వేసుకొని ఎవరైనా వర్కౌట్స్ చేస్తారా? ఏమైంది నీకు? ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? అవును, కొత్తగానే ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే నీ పిచ్చి పట్టింది కదా, అందుకే పిచ్చి పిచ్చిగా వింతగా చేస్తున్నాను అని కోపంగా అంది. అతను ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమెపై చెయ్యి వేయబోయాడు. తులసి 4 అడుగుల దూరం వెళ్ళి, వద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, కాస్త దూరం కావాలి అన్నావు కదా, ఇంత దూరం సరిపోతుందా? అయినా నీకు నా బాధ అర్థం కాదు. నా ఫీలింగ్స్తో నీకు పని లేదు. మీ శరీరం మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, మధ్యలో నాకేంటి బాధ అని ఒకదానికి ఒకటి పొంతన లేకుండా అతనిపై చిరాకు పడుతూనే ఫ్రెష్ అయ్యి వంటగదిలో తనలో తానే మాట్లాడుకుంటూ వంట చేసింది. డైనింగ్ టేబుల్ వద్ద కూడా అతని వైపు చూడకుండా టిఫిన్ చేసింది. టిఫిన్ చేయడం పూర్తి కాగానే 2 కప్పుల్లో కాఫీ తీసుకొని వచ్చి అతని చేతికి ఇవ్వకుండా టేబుల్ పైన పెట్టింది. ఆమెనే చూస్తూ
కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని, తులసి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ప్రాబ్లం గురించి చెప్పాను కదా. నాకు కొంచెం టైం కావాలి అన్నాను. కానీ నీకు దూరంగా ఉంటాను అన్నానా? నాతో మాట్లాడకుండా ఇలా దూరంగా ఉంటే నాకు పిచ్చి పెడుతుంది. ప్లీజ్ తులసి, నువ్వు ఇలా చెయ్యకు అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టేసి ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. తులసి అక్కడ నుండి లేవబోతూ ఉంటే షాన్ ఆమె చెయ్యిని పట్టుకొని అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తులసి, నేను మాట్లాడుతున్నది నీతోనే, కానీ నాకు నీతో మాట్లాడాలని లేదు. నువ్వు స్వార్థపరుడివి. నీకోసం మాత్రమే ఆలోచిస్తావు. నా కోసం ఆలోచించే అంత టైం నీ దగ్గర లేదులే అని తులసి కాస్త బాధగా అన్నది. అతను ఆమె కళ్ళలోకే చూస్తూ, ఏంటి, ఏమంటున్నావు? నీ గురించి నేను పట్టించుకోనా? అవును, పట్టించుకోవడం కూడా లేదు. అసలు రాత్రి మీరు చేసిన పనికి నేను ఒక వారం రోజుల దాకా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ చూడు, ఇప్పుడు కూడా నన్ను బలవంతంగా నీ ఒడిలో కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడిస్తున్నావు కదా. మరి నువ్వు స్వార్థపరుడివే కాకపోతే ఇంకేంటి? అతను నవ్వుతూ, అవును, నేను స్వార్థపరుడినే. నువ్వు నా మీద కోపం చూపిస్తే నేను తట్టుకోగలనా? అయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేరు. మా అమ్మ గురించి తెలిసిన క్షణం నేను ఏమైపోయేవాడినో అని అతను బాధపడుతూ ఉంటే తులసి అలాగే అతని మెడ చుట్టూ చేతులు వేసి, బావా, బాధపడకు. ఏది జరిగినా అంతా మన మంచికే అని సరిపెట్టుకోవాలి అంటూ అతని కన్నీళ్లను తుడుస్తూ ఆమె ముక్కుతో అతని ముక్కును రుద్దుతూ అలాగే అతని పెదాలపై ముద్దు పెట్టింది. తులసి సిగ్గుపడుతూ అతని ఒడిలో నుంచి పైకి లేవబోయింది. ఆమెను వదలకుండా అలాగే కూర్చోబెట్టుకుంటూ, తులసి, మీ అన్నయ్య పెళ్ళి ఇంకా ఎన్ని రోజులు ఉంది అని అడిగాడు. ఏంటి, మా అన్నయ్య పెళ్ళి అయ్యే వరకు నీ రొమాన్స్ని పక్కన పెడదామనుకుంటున్నావా అని కొంటెగా అడిగింది. అబ్బా, అది కాదు తులసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. ఇంకో 5 రోజులు ఉంది, కానీ ముందే చెప్తున్నాను, నేను మాత్రం నిన్ను వదిలి అక్కడే ఉండలేను. నువ్వు నాతో పాటు ఉండాలి, లేదంటే నేను ఇక్కడికి వచ్చేస్తాను. తులసి, అది కాదు, నేను చెప్పేది విను. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఈ 4 రోజుల్లో నేను బయటే ఉండాల్సి వస్తుంది. సరిగ్గా మీ అన్నయ్య పెళ్లి రోజే నేను ఇక్కడికి వస్తాను. అతను చెప్పింది విని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి తులసి, ఏం మాట్లాడకుండా ఉన్నావు? నేను ఈరోజు సాయంత్రం వెళ్ళాలి. తులసి కాస్త కళ్ళలో నీళ్లు నింపుకొని, అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కదా, ఇంకా నాతో ఏం పని? అది కాదు తులసి, నీకు ముందే చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వే నాతో చెప్పకుండా మీ పుట్టింటికి వెళ్ళావు కదా. అక్కడ అందరి ముందు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక చెప్పాలి అనుకున్నా, కానీ ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ప్లీజ్ తులసి, అర్థం చేసుకో. ఇదే మొదటిసారి, అలాగే చివరిసారి కూడా. నిన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అని అతను అనగానే తులసి అతన్నే చూస్తూ, సరే కానీ ఎక్కడికి వెళ్తున్నారో నాతో కూడా చెప్పరా? చెప్పలేను, కానీ ముందుగా నీకు మాత్రమే చూపిస్తాను. అది నీకే సొంతం. ఒక్క మాటలో చెప్పాలి అంటే నీకోసమే వెళ్తున్నాను. ఏంటి, నా కోసమా? మరి నేను లేకుండా వెళ్తానంటారేంటి? నేను వస్తాను బావా. వద్దు తులసి, ఇప్పటికే నా వల్ల మా పుట్టింటి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ అన్నయ్య పెళ్ళి జరగబోతుంది. ఆడపడుచులా నీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు నాతో పాటే వస్తే
వాళ్ళు చాలా బాధపడతారు. అర్థం చేసుకో తులసి. ఆమె మౌనంగా ఉండి తల అటు ఇటు ఊపుతూ, నీ ఇష్టం, కానీ త్వరగా వచ్చేయండి. గొడవ పడుతూ అయినా సరే నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను. నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేను. త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. నానమ్మ చెల్లెలితో నేను ఏ విషయం చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక నువ్వే చెప్పాలి. ఆ రోజు సాయంత్రం వరకు తులసి షాన్ ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకొని సాయంత్రం కాగానే తులసిని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి షాన్ అతని పని మీద బయటికి వెళ్ళాడు. తులసి ఇంట్లోకి వెళ్ళగానే షాన్ గురించి అందరికీ చెప్పి, పెళ్లి రోజు ఉదయాన్నే వస్తాడు, మీరు అతని గురించి కంగారు పడకండి అని చెప్పింది. భర్తను వదిలేసి తులసికి అక్కడ ఉండాలని లేదు, కానీ ఇంట్లో పెళ్లి పనులు చేసుకుంటూ కాస్త బిజీగా ఉండిపోయింది. 5 రోజులు కాస్త 3 రోజులుగా మారింది. తులసి ఎంతగా ఫోన్ ట్రై చేసినా అతని ఫోన్ కలవకపోవడంతో ఆమె కాస్త దిగులు పడుతూ ఉంది. 3 రోజులు కాస్త 4 రోజులు అయ్యాయి. అతను వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఆమెకు ఫోన్ చేయలేదు. తులసి కంగారు పడుతూ ఉంది. ఎవరికి ఫోన్ చేయాలో తెలియడం లేదు. అతని గురించి ఎవరిని అడిగినా తెలీదు అనే చెప్తున్నారు. పెళ్ళి రేపు ఉదయాన్నే ఉంది. బంధువులందరూ ఇల్లంతా నిండిపోయారు. వచ్చిన వాళ్ళు తులసిని భర్త గురించి అడుగుతూ ఉన్నారు. ఆమె వాళ్లకు సమాధానం చెప్పలేక విసిగిపోయి తన గదిలోకి వెళ్ళి ఫోన్లో షాన్ ఫోటోని చూస్తూ, ఏంటి బావా ఇలా చేశావు? ఏమని చెప్పావు? కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ఎక్కడని వెతకాలి అని ఏడుస్తూ, బావా నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా? అయ్యో నేనేంటి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను? బావా నేను వెంటనే నిన్ను చూడాలి. ఒకవేళ జుబేదా తిరిగి వచ్చిందా? అయ్యో దేవుడా, నా ఊహలేవి నిజం కాకూడదు, నాకు పిచ్చి పట్టేలా ఉంది అని తులసి షాన్ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.